తెలుగు ట్రేడింగ్ మాస్టర్‌కి మరొకసారి స్వాగతం. ఇది బ్యాంక్ నిఫ్టీస్ చార్ట్ ఇవాళ. మీరు చూస్తున్నట్లుగా బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 3 డేస్‌గా కంటిన్యూయస్‌గా మనకు ఇదే జోన్‌లో ట్రేడ్ అవుతుంది. చూడండి. ఇది డే 1 ఓకే. ఇది 1, ఇది 2, ఇది ఇవాళ అనమాట. సో, థర్డ్ డే కంటిన్యూయస్‌గా మనకు ఇదే రేంజ్‌లో ట్రేడ్ అవుతుంది బ్యాంక్ నిఫ్టీ. కంప్లీట్ సైడ్‌వేస్ యాక్షన్ మనం చూడొచ్చు. ఓపెనింగ్ నుంచి ఆల్మోస్ట్ ఈ పాయింట్‌కొచ్చి మళ్ళీ స్వింగ్ హై క్రియేట్ అయిన తర్వాత మళ్ళీ ఇదే జోన్‌లో మనకు కంటిన్యూయస్‌గా ట్రేడ్ అవుతుంది. అండ్ క్లోజింగ్ విషయానికొచ్చేసరికి ఆల్మోస్ట్ ఓపెనింగ్ దగ్గరే మనకు క్లోజింగ్ కూడా ఇవాళ చూడొచ్చనమాట బ్యాంక్ నిఫ్టీలో. అయితే కంటిన్యూయస్‌గా మనకు ఇంత సైడ్‌వేస్ మొమెంటమ్ ఇప్పుడు క్రియేట్ అయింది కాబట్టి ఇక్కడి నుంచి మనకు ఎక్స్‌క్యూజ్ మీ. మనకు ఏ డైరెక్షన్‌లో బ్రేకౌట్ అయినా కూడా ఒక మంచి మూవ్ చూడడానికి మనకు అవకాశం ఉంది బ్యాంక్ నిఫ్టీలో. ఈ జోన్ నుంచి బయటికి రావాలి. అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఒక్కసారి మనం డైలీస్ చార్ట్ చూసుకున్నట్లయితే, డైలీస్ చార్ట్‌లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగా ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ ఒక జోన్ ఉంది. ఈ జోన్ నుంచి ఇక్కడి నుంచి ఈ బయటకు వచ్చాక అది ఏదో ఒక డైరెక్షన్ తీసుకుంటుందని మనం అనుకున్నాం. కానీ ఈలోపు మనకి ఇక్కడ ఇంకొక స్వింగ్ హై ఉంది కాబట్టి ఈ స్వింగ్ హైని కూడా కన్సిడర్ చేసినట్లయితే చూడండి ఆల్మోస్ట్ ఈ విక్ పోర్షన్ ఈ స్వింగ్‌లో ఉన్న ఈ విక్ పోర్షన్ వరకు మొత్తం ఒక జోన్‌గా మెన్షన్ చేసినట్లయితే ఈ జోన్ నుంచి మనకు మార్కెట్ ఒక 2 డేస్ బ్యాక్ ఏదైతే హై రేంజ్ డే క్రియేట్ అయిందో అదే రోజు బ్రేక్అవుట్ అయినట్లు కనబడుతుంది. దాని తర్వాత మనకు ఒక ఫాలో త్రూ క్యాండిల్ కూడా చూసాం. ఈ ఫాలో త్రూ క్యాండిల్‌కి లోవర్ లో ఉంది, లోవర్ హై ఉంది అండ్ అలాగే లోవర్ క్లోజ్ కూడా చూసాం. కానీ ఇక్కడ ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాల్సినది ఏంటంటే ఇక్కడ ఒక్కసారి చార్ట్‌ని లెఫ్ట్ సైడ్‌లో చూసినట్లయితే ఇక్కడ మనకు మరికొన్ని స్వింగ్ ఒకే జోన్‌లో 2 సార్లు ఇక్కడ మనకు రియాక్ట్ అయ్యి బ్యాంక్ నిఫ్టీ కిందకెళ్ళి మళ్ళీ అదే జోన్‌లో రియాక్ట్ అయ్యి పుల్ బ్యాక్ అయినట్లు మనకిక్కడ కనబడుతుంది గదా! సో, ఇప్పుడు అదే జోన్ మనకు మరొక స్వింగ్ ఆహ్, మరొక మైనర్ సపోర్ట్ ఏరియా లాగా యాక్ట్ చేయాల్సిన అవసరం ఇప్పుడు మనకు కనబడుతుంది. ఇక్కడ చార్ట్‌లో కనిపించిన ఆహ్, స్వింగ్ హైస్ నుంచి మనం గనక ఒక జోన్‌ని డ్రా చేసినట్లయితే ఇది ఇంకా ఈ జోన్ నుంచి ఇంకా బయటికి రాలేదు. అయితే ఐదర్ ఇది దీని నుంచి బయటకి రావాలి లేదా ఈ కన్‌ఫ్యూజన్ అంతా చూడండి మొత్తం ఈ జోన్ అంతా కన్‌ఫ్యూజనే మనకి ఇక్కడ ఇక్కడ నుంచి ఇది మొత్తం కన్‌ఫ్యూజనే అనమాట. సో, ఖచ్చితంగా మనకి ఈ హైని ఖచ్చితంగా మళ్ళీ దాటితేనే అప్పుడు తిరిగి బ్యాంక్ నిఫ్టీ లాగా ఒక కొత్త హైస్‌ని చూడడానికి ఛాన్స్ ఉందన్న విషయం గుర్తుపెట్టుకోండి. అప్పటి వరకు ఈ జోన్ మొత్తంలో కొద్దిగా ట్రేడ్ చేయకుండా ఉంటేనే మంచిది. అండ్ ఇవాళ క్యాండిల్‌ని గనక చూసుకున్నట్లయితే ఇవాళ మనకొక ఇన్‌సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అన్నది ఫార్మ్ అయిందనమాట. మొత్తం ఈ రేంజ్ మొత్తంలో ఇవాళ క్యాండిల్ చూసుకున్నట్లయితే ఇవాళ క్యాండిల్ యొక్క రియల్ బాడీ నిన్నటి క్యాండిల్ యొక్క రియల్ బాడీలో ఎగ్జాక్ట్‌గా దీని మధ్యలోనే ఉంది కాబట్టి ఇదొక ఇన్‌సైడ్ క్యాండిల్ ఫార్మేషన్. సో, ఇప్పుడు దీని నుంచి బ్రేకౌట్ అయితే ఏదో ఒక డైరెక్షన్‌లో ఒక చిన్న మూవ్ అయితే మనకు చూడడానికి ఛాన్స్ ఉంది. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ ఈ గ్యాప్ కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఒక్కసారి ఈ డ్రాయింగ్స్ అన్ని తీసేసి ఒక్కసారి ఈ గ్యాప్‌ని ఐడెంటిఫై చేద్దాం. ఈ గ్యాప్ మనకు చాలా క్లియర్‌గా ఉంది కాబట్టి మేబీ ఈ గ్యాప్‌ని క్రియేట్ చేయడానికి బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ ట్రై చేస్తుంది. ఈ గ్యాప్ నుంచి ఎప్పుడైతే వచ్చి అక్కడి నుంచి కిందకి పుష్ చేయబడతాయో ఇక్కడ ఏదైనా ఒక నెగెటివ్ సైన్ గనక కనబడితే అప్పుడు మనకు షార్ట్ టర్మ్ టార్గెట్స్‌గా మనము ఈ లోన్‌ని తీసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. సో, ఇది బ్యాంక్ నిఫ్టీస్ చార్ట్ యొక్క పరిస్థితి. ఒక్కసారి ఇప్పుడు మనం నిఫ్టీస్ చార్ట్ చూద్దాం. నిఫ్టీ 5 మినిట్స్ చార్ట్‌లో చూస్తే సేమ్ బ్యాంక్ నిఫ్టీలో లాగే మనకు నిఫ్టీ కూడా ఒక జోన్‌లో స్ట్రక్ అయిందనమాట. చూడండి ఇది 1, 2, 3 లాస్ట్ 3 డేస్ నుంచి మనకు కంటిన్యూగా ఈ జోన్‌లోనే మనకు నిఫ్టీ కూడా ట్రేడ్ అవుతుందన్నది మనం గమనించొచ్చు. అండ్ అలాగే థర్డ్ డే బ్యాంక్ నిఫ్టీలో లాగే నిఫ్టీలో కూడా ప్రైజెస్ కొద్దిగా కంప్రెస్ అయ్యాయి ఇక్కడ. సో, ఒక టైట్ రేంజ్‌లో ట్రేడ్ అయ్యాయి. సో, దీని తర్వాత మనకు ఒక రేంజ్ ఒక బిగ్ గ్యాప్ అప్ కానీ లేదంటే మనకు ఒక మంచి ట్రేడింగ్ డే ఈ వీకెండ్ లోపు చూడడానికి ఒక చిన్న ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఈ రేంజ్ నుంచి బ్రేకౌట్ అయితే ఆబ్వియస్‌గా కొద్దిగా మొమెంటమ్ అనేది మనకు దొరుకుతుంది. సో, ప్రస్తుతానికైతే ఇండెసిసివ్ నెస్ మనకు నిఫ్టీలో కూడా బ్యాంక్ నిఫ్టీలో లాగే కనబడుతుంది. సో, ఇప్పుడు డైలీస్ చార్ట్ గనక తీసుకుంటే నిఫ్టీలో ఇక్కడ నిఫ్టీలో మనం ఇంతకుముందు బ్యాంక్ నిఫ్టీలో జోన్ ఉన్నట్లే నిఫ్టీలో మనకు ఇదనమాట ఈ ఏరియా. ఓకే. ఈ ఏరియా ఒక జోన్. సో, దీని నుంచి మనకి ఈ క్యాండిల్ బయటికి ఆహ్, ఆల్మోస్ట్ ఒక ఎడ్జ్‌లో క్లోజ్ అయితే అయింది. దాని తర్వాత మనకి ఇంకొక కన్ఫర్మేషన్ క్యాండిల్ వచ్చింది కానీ రెడ్ క్యాండిల్ అయితే కానీ ఇక్కడ మనకు ఎప్పుడు కూడా డౌన్ సైడ్ బ్రేకౌట్ అయితే మనకు లోవర్ హైస్, లోవర్ లోస్ వస్తే అది మనకు
ఆ డైరెక్షన్‌లో వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కానీ నిన్నటి క్యాండిల్ చూసుకుంటే మనకు లోవర్ హై రాలేదు. హైయర్ హై వచ్చింది. అండ్ అలాగే హైయర్ లో వచ్చింది. ఒక క్లోజ్ మాత్రమే కొద్దిగా లోవర్ వచ్చిందనమాట. దానికి ముందు రోజుతో పోల్చుకుంటే. సో, అంత గ్రేట్ కన్విక్షన్‌తో మనం కిందకి వెళ్ళడానికి నిఫ్టీలో పరిస్థితి కనబడట్లేదని మనం ఆల్రెడీ నిన్న మాట్లాడుకున్నాం. అండ్ అలాగే ఇవాళ క్యాండిల్ చూసినట్లయితే ఇదొక ఇండెసిసివ్ క్యాండిల్ అనమాట. ఆల్మోస్ట్ డోజీ క్యాండిల్ ఫార్మ్ అయింది. ఆ ఇండెసిసివ్‌నెస్ అనేది మనకు మార్కెట్‌లో కనబడుతుంది. సో, ఇప్పుడు ఈ జోన్ నుంచి ఐదర్ బయటికి టువర్డ్స్ అప్ సైడ్ వస్తే మనం కొద్దిగా ఈ ఈ రేంజ్ వరకు ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంది. అలాగే గ్యాప్ ఉంది కాబట్టి గ్యాప్స్ ఎప్పుడు కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లాగా పనిచేస్తాయని గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా ఒక జోన్ అనమాట. ఒకవేళ రియాక్ట్ అయినా కూడా మనకు ఈ జోన్‌లో ఎప్పుడైతే ఈ టాప్ అండ్ ఈ లెవెల్ నుంచి మనకు రిజెక్ట్ అవుతుందో నిఫ్టీ అప్పుడు ఇంకా హైయర్ ఛాన్సెస్ ఉంటాయి కిందకెళ్ళడానికి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో ప్రస్తుతానికైతే మనకు నో ట్రేడ్ జోన్‌లో మనకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కనబడుతున్నాయి. ఒకవేళ ఇది బ్రేక్ అయ్యి కిందకొస్తే మాత్రం మనకు చాలా ఎక్కువ టార్గెట్స్ నిఫ్టీలో టువర్డ్స్ డౌన్ సైడ్ ఈ జోన్ వరకు రావడానికి అవకాశం ఉంది. సో ఇవాల్టి వీడియోకి ఇంతేనండి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ గురించి. సో తిరిగి మళ్ళీ వచ్చే వీడియోలో మనం మరిన్ని విశేషాలు పోస్ట్ మార్కెట్ అనాలిసిస్‌లో మాట్లాడుకుందాం. ఈ జోన్ నుంచి బ్రేక్అవుట్ అయిన తర్వాత. అంతవరకు సెలవు. నమస్కారం. ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. థాంక్ యూ.